ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కాపాడుకోవడానికి రైతులు ఎంతో శ్రమిస్తున్నారు. ముఖ్యంగా కోతుల బెడద నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ కోతులు నష్టం చేయడం వల్ల పంటలు దిగుబడి రాక నానా అవస్థలు పడుతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ కోతుల నుంచి తమ పంటలను ఎలాగైనా రక్షించుకోవాలని ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామం తిమ్మాపూర్ మండలానికి చెందిన ఒక రైతు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ఒకసారి అతన్ని అడిగి తెలుసుకున్నాం, అతని పేరేంటి, అతను వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు, మరి దీనివల్ల కోతుల బెడద నుంచి వెళ్ళి తగ్గుముఖం పట్టిందా, వాళ్ళ పంటలు కాపాడుకుంటున్నారని అతన్ని అడిగి తెలుసుకున్నాం. నమస్తే బాపు, మీ పేరేంటి, మీరు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు కదా, దీనిపై కోతుల బెడద తగ్గిందా? నా పేరు కామెరా రాజ్కుమారు, మాది మన్నెంపల్లి మండల్ తిమ్మాపూర్, జిల్లా కరీంనగర్. కోతుల నుంచి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కోతులు మేము క్యారెటు, కొత్తిమీర, ఇంకా వివిధ రకాల కూరగాయలు పెడుతున్నాము. కాకపోతే వీటి వలన మాకు ఇబ్బందికరంగా ఏముందంటే టమాటాలు కానీ ఇంకా బొబ్బరికాయ కానీ ఇట్లాంటి కూరగాయలు పెట్టడానికి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. వాటితోటి మాకు కోతుల బెడద నుండి కాపాడి ప్రభుత్వం ఏదన్నా మాకు కోతులు లేకుండా చేయాలని చాలా కోరుకుంటున్నాం. ఈ కోతులు వచ్చినప్పుడు గుంపుగా ఎన్ని కోతులు వస్తున్నాయి, మీకు ఎలాంటి నష్టం చేయబడుతున్నాయి? చాలా లెక్కలేని కోతులు వస్తాయి, బాగా మందలకు విపరీతమైన కోతులు వస్తాయి. మాకు ఏది వచ్చినా కానీ కొత్తిమీర, నేను ఎక్కువ ఈ కూరగాయలు వండిద్దామంటే వాటి బాధ కూరగాయలు పెడతలేను. ఇప్పుడు క్యారెట్ పెడుతున్నాయి, అయినా క్యారెట్ను కూడా పీకేసి ఖరాబ్ చేస్తున్నాయి. వచ్చినప్పుడు చాలా ఏ వాటి ఇప్పుడు దాదాపు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలకు వస్తుంది కూరగాయలు. వీటి ద్వారా ఇంకా కొన్ని కూరగాయలు పెట్టడం బంద్ చేసిన, ఎందుకంటే అవి దక్కనియే అవి. కాబట్టి కొత్తిమీర అయినా దేనైనా అన్నీ ఖరాబ్ చేస్తున్నాయి, పంటనంతా నష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ప్రధానంగా ఏ కూరగాయలు పండిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి క్యారెటు, కొత్తిమీర, తోటకూర, పాలకూర ఇవే పండిస్తున్నా. ఇంకా వేరే వితాటు ఈ టమాటాలు కానీ ఇవి కానీ పెడతలేను వీటి బాధకు. ఈ బొమ్మలు పట్టుకొని వచ్చినప్పుడు అవి కొంచెం దూరంగా పారిపోతున్నాయి. అంటే మామూలుగా ఇప్పుడు కోతులు వచ్చి మీ కూరగాయలను నాశనం చేస్తున్నాయి కదా, ఖరాబ్ చేస్తున్నాయి కదా పంటలు. అంటే మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? పులి బొమ్మలు తీసుకురావాలి, పులి బొమ్మలతో కోతులు అంటే దగ్గరికి రావు, మా పంటలను మీరు రక్షించుకోవచ్చని ఆలోచన ఎలా వచ్చింది? ఈ పులి బొమ్మలను మీరు ఎప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు, వీటి ధర ఎంత ఉంది? వీటి ధర 2500 ఉంటుంది. మా వేరే కాడ చూశాను, నేను ఒక కాడ చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ నుండి హైదరాబాద్ నుంచి తెప్పించాను. 2500 పెట్టి తీసుకొచ్చి వాటి రాగానే కొంచెం పట్టుకొని పోతే పారిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. కాకపోతే అప్పుడు మనం ఉపశమనం పారిపోయి మళ్ళీ వచ్చినప్పుడు పట్టుకొని పోయినప్పుడు ఉరుకుతున్నాయి. అప్పటి సంది మాకు కొంచెం ఉపశమనం అవుతుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి పులి బొమ్మలు అనేవి అంటే ఊళ్ళో మీరు ఒక్కరే తీసుకొచ్చారా, మిమ్మల్ని చూసి ఇంకా వేరే రైతులకు ఇట్లా తీసుకొచ్చారా? నేను ఫస్ట్ తీసుకొచ్చిన మా పక్క పంటి ఆయన తీసుకొచ్చిండు, తర్వాత ఇంకో ఆయన తీసుకొచ్చిండు మా సైడు. ముగ్గురం ఇప్పుడు వరకు అయితే ముగ్గురం వీటి ద్వారా ఇలా కొట్టుకుంటున్నాం. ఇక్కడ చూశారు కదా, రాజ్కుమార్ అనే వ్యక్తి అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నాడు. అంటే కూరగాయలు పండించిన తరుణంలో చాలా అంటే కోతులు అనేవి చాలా బీభత్సం సృష్టిస్తున్నాయి. అంటే మేము వేసిన పంటలు కూరగాయలు అంటే పాలకూర కానీ, బెండకాయ కానీ, అదేవిధంగా కొత్తిమీర, క్యారెట్ ఇలా చాలా రకాల కూరగాయలు పండించే వాళ్ళం. అంటే ఈ కోతుల బెడద వల్ల మేము కొన్ని కూరగాయలు కూడా పండించలేకపోతున్నాం. ఖచ్చితంగా అంటే ఈ కూరగాయలు పండించే తరుణంలో ఈ కోతుల బెడద వల్ల మేము చాలా రకాల నష్టపోతున్నాం. దిగుబడి రాక మేము పెట్టిన పెట్టుబడి కూడా రాలేకపోతుంది. దాంతో మేము విసుగు చెంది ఖచ్చితంగా అంటే చాలామంది కొందరు అంటే కొండెంగలు కానీ, అదేవిధంగా కొందరు కొండెంగలు తీసుకొచ్చి కూడా కుక్కలను తీసుకొచ్చి కూడా తింపుతున్నారు. కాకపోతే వినూత్నంగా ఆలోచించి ఈ పులిబొమ్మను పట్టుకొని ఈ వ్యవసాయ అంటే కూరగాయల సాగులో ఈ పులిబొమ్మను పట్టుకొని తిరిగితే కోతులు మాత్రం రాలేకపోతున్నాయి. దాంతో మేము మా పంటలను మేము రక్షించుకుంటున్నామని కూడా అతను చెప్తున్నాడు. ముఖ్యంగా అయితే దీనిపై కూడా ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి ఈ కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి కొంచెం కోతులను తగ్గుముఖం పట్టే విధంగా చూడాలని కూడా రైతు కోరుతున్నాడు. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.